ఈనాటి ఆరాధన వాక్యంగా మనం ధ్యానం చేసిన నిర్గమాకాండం 25వ అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ చాలా గొప్పవి. దేవుడు ప్రతిష్ఠిత అర్పణలుగా చాలా వాటిని కోరుకున్నాడు. అందులో అతి ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మీ హృదయానికి తీసుకుని వస్తాను. అప్పుడు మనం అందరం చెప్పగలం, ప్రభువా, ఆరాధనకు యోగ్యుడవైన నీవు నన్ను ఇలా కోరుకున్నావా, నీవు నా నుండి ఇది కోరుకున్నావా నీవు అని మనం ఆయనతో చెప్పకుండా ఉండలేము. నీ నుండి వెండి బంగారాలు కోరట్లేదు, కానీ ఆయన కోరే ఒక శ్రేష్టమైన లక్షణం ఉంది. అందుకు ఆయనను మనం మనసారా స్తుతించగలం. రండి, ఈనాటి ఆరాధన వాక్యములో ఉన్న ఆ శ్రేష్టమైన వాక్యాన్ని ఒకసారి చదువుదాం. నిర్గమాకాండం 25వ వాక్యం 8వ చరణాన్ని ఒకసారి చదువుదామా? ఇక్కడ రాయబడిన, చెప్పబడిన, చదవబడిన మాట ఎంత బాగుందో చూడండి. దేవాతి దేవుడు అంటున్నాడు, నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలమును నియమింపవలెను. నేను వారి మధ్య అనట్లేదు ఇక్కడ. వారి మధ్య అంటే వారు ఇలా అర్థమయ్యి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఆ స్థలములో ఒక మంచి భవంతిని నిర్మించి ఇది యెహోవాకు మందిరము, దేవునికి మందిరము అని చెప్పారు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే, నేను వారి మధ్య కాదు, నేను వారిలో నివసించున్నట్లు ఏం కావాలంట? పరిశుద్ధ స్థలము కావాలి. దేవుడు నీ ఇంటిలో ఒక స్థలాన్ని లేక ఒక గదిని అడగట్లేదు, కానీ నీలో నివసించడానికి, నాలో నివసించడానికి, మనలో నివసించడానికి ఆయన ఒక స్థలాన్ని అడుగుతున్నాడు. ఆ స్థలం పరిశుద్ధమైనదిగా ఉండాలని కోరుతున్నాడు. ప్రియమైన సంగమా, స్నేహితులారా, దేవుడు మనలను ఏమి కోరుతున్నాడు అంటే, మనలో లేకపోతే మనలో ఉండాల్సిన ఒక భాగము ఇలా ఉండాలి అని ఆశిస్తున్నాడు. ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. రండి, ఒక మాట చదివితే ఇంకా మనకు బాగా అర్థమవుతుందేమో. కీర్తనల గ్రంథము 93వ కీర్తన 5వ చరణాన్ని ఒకసారి చదువుదాం. ఆరాధించే దేవుడు ఒక స్థలాన్ని కోరుకుంటున్నాడు నీలో, నాలో. ఆయన పరిశుద్ధతగా ఉండాలని. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. రండి, ఇంకొక మాటను మీకు చూపిస్తాను. అప్పుడు ఈ మాట ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఇక్కడ చెప్పబడుతున్న మాట చూడండి. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుడు మనలనే ఆయన పరిశుద్ధమైన ఆలయములుగా మార్చుకున్నాడు. నా హృదయాన్ని పరిశుద్ధమైన ఆలయముగా స్థిరపరుచుకున్నాడు. మనలను ఆయన పరిశుద్ధమైన మందిరాలుగా స్థిరపరుచుకున్నాడు. కీర్తన గ్రంథకర్త రాసినట్టుగా, యెహోవా, ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అను మాట మన జీవితంలో నెరవేర్చాలనుకున్నాడు ఆయన. నిన్ను నన్ను అపవిత్రతతో ఉంచాలనుకోలేదు, పవిత్రతతో ఉంచాలనుకున్నాడు ఆయన. పరిశుద్ధులుగా మార్చాలనుకున్నాడు. పరిశుద్ధత కలిగిన జీవితము జీవించే వారిగా మార్చాలనుకున్నాడు. ఎందుకంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, ప్రియమైన సంగమా, స్నేహితులారా, ఈ మాటను హృదయంలో ఉంచండి. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధంగా ఉండండి అంతే. మనలను పరిశుద్ధంగా చేసే దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధతను కోరుకునేవాడు. ఆ పరిశుద్ధత ఆయనకు అనుకూలము. అప్పుడే మనము ఆయనకు మందిరములుగా, పరిశుద్ధ స్థలాలుగా మారుతూ ఉంటాం. మనము దేవుని ఆలయము, ఆ దేవుడు నివసించు స్థలము మనము. ఒకప్పుడు మన జీవితం ఎలా ఉండేదో తెలుసండి? ఒకప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేదో తెలుసండి? ఒకప్పుడు మనుషులమైన మన స్థితి దేవుని మందిరమునకు చాలా దూరంగా ఉండేది. ఎలా చెప్పగలరు? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో ఉన్న విషయం ఏమిటి అంటే,
యేసు క్రీస్తు యొక్క శిష్యులు పేతురు, యోహానులు దేవాలయమునకు, మందిరమునకు వెళుతూ ఉంటారు ప్రార్థన చేయడానికి. ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉండగా ఆ గుడి బయట ఒక భిక్షమడుక్కునే ఒక వ్యక్తి ఉంటాడు. పుట్టినప్పటి నుండి కుంటివాడిగా ఉంటాడు, పైకి లేవలేడు. ఈ గుడి తెరిచే సమయమునకు కొంతమంది ఆ వ్యక్తిని మోసుకుని వచ్చి బయటకు కూర్చోబెడతారు. భిక్షమడుక్కుంటూ ఉంటాడు. చాలా మంది వస్తారు, భిక్షమేస్తారు, వెళ్ళిపోతారు. చాలా మంది వస్తారు, భిక్షమేస్తారు. ఈ దైవజనులైనటువంటి పేతురు, యోహానులు కూడా దేవాలయం దగ్గరకు రాగానే, అయ్యా నాకు సహాయం చేయండి అనగానే వెంటనే పేతురు, యోహానులు అతని దగ్గరికి వెళ్ళి అతడు తేరి చూస్తాడట, వీరి యొద్ద నాకు ఏమైనా దొరుకునేమో అని చెప్పారు. వాడు పేతురు, యోహానులు ఏమంటారంటే, నేనేమీ ఇవ్వలేను, నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తాను అని మాట్లాడి యేసు క్రీస్తు నామంలో లేచి నడువు అనగానే అతని చెయ్యి పట్టుకుని పైకి లేవగానే అతని చేల మండల నరములు సడలి వాటికి బలాన్ని పొందుకొని అతడు లేచి చాలా సంతోషిస్తూ ఉంటాడు, చాలా ఆనందిస్తూ ఉంటాడు. ఎందుకంటే అప్పటి వరకు పుట్టినప్పటి నుండి కుంటివాడిగా ఉన్నవాడు ఎప్పుడు ఏనాడు కూడా దేవాలయములోనికి వెళ్ళలేదు. పుట్టినప్పటి నుండి గుడి బయటే, గుడి వెలుపలే ఉండిపోయిన ఈ వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువు ద్వారా స్వస్థత పొంది లేచి నిలబడి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇలా స్తుతిస్తూ బయటే ఉండిపోయాడా? లేదండి, లేదు. ఏం జరిగింది ఒకసారి చూడండి. 8వ వచనం ఒకసారి చదువుదామా? ప్రియమైన స్నేహితులారా, పుట్టినప్పటి నుండి గుడి బయట ఉండిపోయిన వ్యక్తి యేసు క్రీస్తును అంగీకరించగానే, యేసు క్రీస్తు ఇచ్చిన స్వస్థత పొందగానే దేవాలయములోనికి గంతులు వేయిచూ దేవునిని మహిమపరుస్తూ వెళ్ళాడు. అపవిత్రుడుగా ఉన్నవాడు బయట ఉండిపోయాడు. ఇప్పుడు ఆ అపవిత్రుడు కాస్త పవిత్రమైన స్థలములోనికి, దేవుని మందిరంలోనికి వెళ్ళగలిగాడు. కారణం ఏమిటి అంటే యేసు క్రీస్తుకు స్థానం ఇచ్చాడు ఆయన. యేసు క్రీస్తు తన హృదయంలో ప్రవేశించాడు. యేసు క్రీస్తు తన హృదయాన్ని పరిశుద్ధపరిచాడు. యెహోవా నీ ఆలయమునకు పరిశుద్ధత ఎన్నటెన్నటికి అనుకూలము అన్నట్టుగా ఆ దేవాతి దేవుడు అతన్ని పరిశోధించాడు, పరిశుద్ధపరిచాడు, పరీక్షించాడు. అతని హృదయంలో దేవుని స్థానాన్ని సిద్ధపరుచుకున్నాడు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధమైన స్థలమును నిర్మించాలి. ఈరోజు మనం ప్రభువుని ఆరాధించబోతున్నాం. ఎందుకు అంటే దేవునికి ఆమడ దూరములో ఉండవలసిన నిన్ను, నన్ను దేవుని సన్నిధిలో పెట్టాడు. మంచివారమా, యథార్థవంతులమనా, లేక ఏదో గొప్పవారమనా, లేక ఏదో భాగ్యవంతులమనా, లేకపోతే పైనుంచి ఊడబడిన వారమనా? మనం కాదండి, కాదు. ఆయన ఉచితమైన మహాకృప చేత, ఆయన వాత్సల్యతతో రక్తపు మడుగుల్లో పొడ్లాడుచున్న మల్లను బ్రతుకుడి అని చెప్పి మరో నూతనమైన దినమునిచ్చి ఆయన సన్నిధిలో పెట్టాడంటే కేవలము ఆయన పెట్టిన భిక్ష ఇదే. లేకపోతే ఏనాడో ఏ రోజో కాలగర్భంలో కలిసిపోవలసిన వారమే. ఏనాడో ఏ రోజో కాలగర్భంలో కలిసిపోవలసిన జీవితాలండి మనవి. కానీ ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నామంటే ఆయన మన ఎడల చూపిస్తున్న వాత్సల్యత, ఆయన మన ఎడల కలిగి ఉన్న ప్రణాళిక, ఆయన మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలు, వీటిని బట్టి మనం ఇంకా ఆయనలో ఉన్నాము. కనుక ప్రియమైన సంగమా, స్నేహితులారా, ఆయనను ఆరాధించడానికి కూడుకున్న నిన్ను, నన్ను ఆయన పరిశుద్ధమైన స్థలం ఇమ్మని కోరుతూ ఉన్నాడు. పరిశుద్ధమైన స్థలం ఉంటే ఆయన అందులో నివసించాలని అనుకుంటూ ఉన్నాడు. ఆయనకు పరిశుద్ధ స్థలముగా మారే మనస్సు మనలో ఉందా? పరిశుద్ధమైన హృదయాన్ని ఇవ్వగలమా మనం?
పరిశుద్ధమైన హృదయము ఇచ్చేవారిగా మనము ఉండాలి. లేదండి, దేవుని మందిరానికి వచ్చాను కదండి, నేను శుద్ధుడనయ్యాను, పరిశుద్ధుడనయ్యాను అంటే కుదరదు. ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చిన వారందరూ కూడా మంచివారు ఉండరు. దేవుని మందిరానికి వచ్చిన వారందరూ కూడా పరిశుద్ధులు కాదు. పాటలు పాడినంత మాత్రాన, ఆరాధించినంత మాత్రాన, వాక్యం చదివినంత మాత్రాన పరిశుద్ధులు కాదండి, కాదు. దేవుని సన్నిధిలో ఉన్న మనము అపవిత్రులమే. అయినను ఆయన పరిశుద్ధపరచగల దేవుడు. ఆ దేవుని మనసారా మనం స్తుతిద్దాం, ప్రార్థిద్దాం, ఆరాధన చేద్దాం. మోకరించండి.